డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. నీట్ రాసినటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కానీ అదే విధంగా మన రెండు తెలంగాణ స్టేట్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో కౌన్సిలింగ్ అనేది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఏపీలో ఎన్టీఆర్ యూహెచ్ లో నోటిఫికేషన్ రాలేదు. సో ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఎంసీసీ వాళ్ళు నేటి నుంచి ఆల్ ఇండియా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అని న్యూస్ లో ఇచ్చారు. సో మనం వెబ్సైట్ కి వెళ్తే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇది ఏంటో చూద్దాము ఈ న్యూస్ గురించి. సో కౌన్సిలింగ్ గురించి ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయండి. సో ఒక లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు. 2026-27 ఎంబీబీఎస్ ప్రవేశాలకి కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఆల్ ఇండియా కోటా ఓకే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను నేటి నుంచి విద్యార్థులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిజిస్ట్రేషన్ చివరి గడువు. ఓకే 5 నుంచి 12వ తారీఖు 3 గంటల వరకు ఉంటుంది. ఈ గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులు అదే రోజు సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ నచ్చిన కళాశాలలో ప్రవేశాలు కోసం గురువారం నుంచి అంటే రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటాకి అదే తేడా. సో రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్స్ కూడా ఆల్ ఇండియా కోటాలో ఇచ్చుకోవచ్చు. ఈ స్టేట్ కోటాలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. అప్పుడు వచ్చేసి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దాంట్లో పేరున్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కౌన్సిలింగ్ అర్హులు అన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ నెల 13వ తేదీ వరకు ఆప్షన్లు లాక్ చేసుకోవడానికి వీలుంటుంది. 13, 16వ తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రాసెస్ చేసి 17వ తేదీన రిజల్ట్స్ అనేది ఇస్తారనమాట. ఓకే ఈ నెల 13 నుంచి రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా వీళ్ళ ఎంసీసీ వాళ్ళ షెడ్యూల్లో రాష్ట్ర స్థాయిలో ఈ నెల 13 నుంచే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఇంతవరకు కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కు ఇక్కడ నోటిఫికేషన్ రాలేదు. ఓకే సో ఏపీలో, సో తెలంగాణలో అయితే వచ్చిందనమాట. సో ఈ నెల 13 నుంచి రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ ప్రారంభమయ్యేలా ఎంసీసీ ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లో కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర స్థాయి కళాశాలగా ఉన్న విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని సీట్లను ఎస్వియు ఏయు రీజియన్లకు కేటాయింపుపై ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంది. ఈ జీవో కోసం వర్సిటీ అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం సిద్ధార్థలో 250 ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే 15% ఆల్ ఇండియా కోటాకి 38 సీట్స్ పోతాయి. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకి 38, 212 సీట్లు 15%, 32 సీట్లను అన్రిజర్వ్డ్ కింద కేటాయిస్తారు. మిగిలిన 85% అంటే 150 సీట్లని జనాభా తమాషా ప్రకారం ఏయుఎస్వియుకి 65.8, 34.38 గా ఈ రేషియోలో ఏయుకి ఎస్వియుకి ఇస్తారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం జీవో లాస్ట్ ఇయర్ ఇచ్చింది. ఈసారి ఇంకా జీవో కోసం 1 ఇయర్ జీవో ఇచ్చారు. ఈసారి ఆ జీవో కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సీట్ల కేటాయింపును ఖరారు కోసం ఇప్పటికే వర్సిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కన్వీనర్ కోటాకు నోటిఫికేషన్ రావడానికి వాళ్ళు జీవో అనేది రిలీజ్ చేయాలి. సో ఆ జీవో కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. సో దానికనే మనకు లేట్ అవుతూ ఉంది అనమాట. సో ఈ ఏడాది నుంచి ఎంసీసీ సవరించింది. ఎన్ఆర్ఐ కోటా కూడా రూల్స్ అనేది సవరించారు. ఎందుకంటే వాళ్ళ సమీప బంధువులు, రక్త సంబంధికుల ద్వారా మాత్రమే ఈ సీట్ ని ఫిల్ చేయాలి, ఏదో దుర్వినియోగం కాకుండా చూడాలి అనేసి. ఓకే ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో యాజమాన్య కోటా ప్రవేశాల నిబంధనలలో మార్పు ప్రభుత్వానికి వర్సిటీ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడాల్సి ఉంది. సో గవర్నమెంట్ జీవోల వల్ల మనకు ఆల్ ఇండియా కోటా జరుగుతుంది కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా లేట్ అవుతూ ఉంది.
సో షెడ్యూల్ ఏంటంటే వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం August 6th. ఓకే, రిజిస్ట్రేషన్ August 5th నుంచే స్టార్ట్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ August 6th నుంచి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు August 12th. సీట్ల కేటాయింపు కోసం వీళ్ళు 13th నుంచి 16th వరకు చూస్తారు. తుది జాబితా విడుదల August 17th. ఓకే, సో ఇది రౌండ్ 1 కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్లాల్సినటువంటి పిల్లలు ఆల్ ఇండియా కోటాలో మనకి ఈ రోజు స్టార్ట్ అయిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది 1-2 రోజుల్లో చేసేసుకోండి. ఓకేనా, ఎందుకంటే నా డాక్యుమెంట్స్ క్వరీస్ ఉంటే మనం తొందరగా చేసుకుంటే త్వరగా వీలవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ లోనే ఈసారి కాలేజీకి వెళ్ళి ఫిజికల్ గా జాయిన్ అవసరం లేదు. రౌండ్ 1 లో సీట్ వస్తే మనం ఆన్లైన్ లోనే యాక్సెప్టెన్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో రౌండ్ 2 కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఫిజికల్ గా వెళ్ళి దూరం వెళ్ళి మనం జాయిన్ అయ్యి మళ్ళీ రౌండ్ 2 లో సీట్ మారితే అక్కడికి వెళ్ళి సర్టిఫికెట్స్ తెచ్చుకొని మళ్ళీ వచ్చినటువంటి కాలేజ్ లో జాయిన్ అవడానికి చాలా ఖర్చు, శ్రమ, దూరము, డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇవంతా ఉంటుంది కాబట్టి టైం అండ్ మనీ. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఇలా ఆన్లైన్ లోనే ఈసారి సబ్మిట్ చేసుకోవచ్చు అని పెట్టారనమాట. సో దట్ మనకి 10,000 లోపల ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్ ఇది ఎంసీసీలో అంటే ఆల్ ఇండియా కోటాలో ట్రై చేయండి. సో ఇక ఎంసీసీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి కింద వచ్చేసి ఈ సర్వీస్ షెడ్యూల్, క్యాండిడేట్స్ యాక్టివిటీ, న్యూస్ అండ్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్తే క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డు కింద న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ కౌన్సిలింగ్ 2026 న్యూ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ టు అని వస్తుంది. ఓకే క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ కి వచ్చేసి ఒక విండో అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అని ఉందన్నమాట. ఓకే, దీంట్లో కౌన్సిలింగ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్. ఓకే, సో నీట్ యూజీ రోల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇది మీరు దేనికి నీట్ యూజీ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్ అని సెలెక్ట్ చేసుకొని మీ రోల్ నంబర్ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఇక్కడ మీరు క్యాప్చా ఓపెన్ చేస్తే మీకు అనేది ఓపెన్ అయిపోతుంది. సో తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే తర్వాత వెబ్ ఆప్షన్స్ కి అది ఈ విధంగా మీరు మీ పాస్వర్డ్ ఓపెన్ చేసి యూజ్ చేసుకోవాలి. అదే విధంగా మీరు రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేస్తున్నట్లయితే కిందకి వెళ్తే మీకు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. సో మనం ఈ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్తే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ద ఆన్లైన్ కౌన్సిలింగ్ అని వస్తుంది. డిక్లరేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఆఫ్ ఎంసీసీ. వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చారనమాట. డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి పాస్వర్డ్ పాలసీ, చేంజ్ పాస్వర్డ్, ఫర్గాట్ అయితే రీసెట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఫీజు పేమెంట్స్ కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి నాన్ రీఫండబుల్, ముందే అనుకున్నాం కదా మనము, నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు. జనరల్ కి వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ 10,000 అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీకి 500, డీమ్డ్ యూనివర్సిటీకి 5,000 కట్టాలి. ఓకే, సో ఇక సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ వీటన్నిటికీ మనకి జనరల్ కి 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్. ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ యూనివర్సిటీ వీటికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5,000 సెక్యూరిటీ డిపాజిట్. డీమ్డ్ యూనివర్సిటీలకి 2 lakhs సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలన్నమాట. ఓకే, సో ఇక అప్లికేషన్ ప్రొసీజరు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, స్టెప్ 2. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత సెలెక్షన్ ఆఫ్ ద కౌన్సిలింగ్. ఓకే, ఆల్ ఇండియా కోటా 15% దేనికి మీరు చేస్తున్నారు అనేది కూడా మనం క్లిక్ చేసుకుంటూ పోవాలి. ఇది ప్రొసీజరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నీట్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.